హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పుట్టుక అనేటువంటి పదం ఒక్కటే అయినప్పటికీ ఈ భూమిపై ఉన్నటువంటి ప్రాణులు రకరకాలుగా పుడుతూ ఉంటాయి. కొన్ని ప్రాణులు ఒక విధంగా అయితే ఇంకొన్ని ప్రాణులు మరో రకంగా, ఇంకొన్ని ప్రాణులు ఇంకో విధంగా, ఈ విధంగా రకరకాల ప్రాణులు రకరకాలుగా పుడుతూ ఉంటాయి అని చెప్పి వేమన గారు తన చక్కటి పద్యంతో వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అండజములన్ బుట్టు నలరు ప్రాణులు కొన్ని, బుద్భుదములన్ బుట్టు పురుగులెల్లా, స్వేదమునన్ బుట్టు జీవులు కొన్నిరా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అండజములన్ బుట్టు నలరు ప్రాణులు కొన్ని అన్నాడు. అంటే అండజములన్ అంటే గుడ్డు ఎందు, అండము ఎందు, నలరు ప్రాణులు కొన్ని అంటే సదరు ప్రాణులు కొన్ని పుడుతూ ఉంటాయి. అంటే అండమందు సదరు ప్రాణులు పుడుతూ ఉంటాయి. అలాగే బుద్భుదములన్ బుట్టు పురుగులెల్లా అన్నాడు. అంటే బుద్భుదములు అంటే పురుగులన్నీ కూడా ఇటువంటి నీటి బుడగల ద్వారానో లేదంటే ఆవిరి బుడగల ద్వారానో పుడుతూ ఉంటాయి. అదేవిధంగా స్వేదమునన్ బుట్టు జీవులు కొన్నిరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే స్వేదము అంటే మన చెమట ద్వారా కూడా కొన్ని జీవులు పుడుతూ ఉంటాయి. విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వేమన గారి తాత్పర్యం ఏమిటంటే అండజములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని అన్నాడు. ఈ యొక్క అండం తయారు కావడం ద్వారా కొన్ని ప్రాణులు పుడుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే అండజములన్ అంటే అండం ద్వారా పుట్టేటువంటి జీవులు ఏవైనా ఉన్నాయంటే మనుషులు, జంతువులు, పాములు, కోళ్ళు, కొన్ని రకాల పక్షులు, ఈ విధంగా కొన్ని రకాల ప్రాణులు కేవలం అండం ద్వారానే పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా బుద్భుదములను బుట్టు పురుగులెల్లా అన్నాడు. ఫ్రెండ్స్, మన ఇంట్లో చూసుకున్నట్లయితే మనం బియ్యం బస్తాలలో లేదంటే ఎక్కడైనా ధాన్యం నిల్వ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత వల్ల చిన్న చిన్న ఆవిరి బుడగలు ఉద్భవించి ఆ యొక్క చిన్న ఆవిరి లేదంటే నీటి బుడగల ద్వారా కూడా ఈ యొక్క పురుగులన్నీ పుడతాయి అని చెప్తున్నాడు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనం బియ్యంలో చూసేటువంటి తెల్ల పురుగు లేదంటే లక్క పురుగు ఇవన్నీ కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత, నీటి ఆవిరి వల్లనే పుట్టడం జరుగుతుంది. అందుకే అన్నాడు బుద్భుదములను బుట్టు పురుగులెల్లా అన్నాడు. అదేవిధంగా స్వేదమునన్ బుట్టు జీవులు కొన్నిరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ స్వేదము అంటే మన యొక్క చెమట. మన శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు మన చర్మం ద్వారా ఉష్ణోగ్రత అనేది ఒక చెమట రూపంలో బయటికి రావడం జరుగుతుంది. అక్కడ మీరు చూడండి, వాస్తవానికి చెమటకి నీటికి పెద్ద తేడా ఉండదు, కానీ చెమట అనేది చాలా దుర్వాసన రావడం జరుగుతుంది. అది ఎలా అంటే చెమటలో ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా అనేది పుట్టి ఆ యొక్క బ్యాక్టీరియానే మనకు దుర్వాసనగా రావడం జరుగుతుంది. నిజానికి మనకు పట్టేటువంటి చెమటకి నీటికి పెద్ద తేడా ఉండదు, కానీ మంచినీటికి మన యొక్క చెమటకు చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా మనం ఏదైనా పని చేసినప్పుడు లేదంటే మన యొక్క శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ యొక్క చెమటలో బ్యాక్టీరియా అనేటువంటి జీవం పుట్టి ఆ యొక్క బ్యాక్టీరియా ద్వారా మనకు చెడు వాసన రావడం జరుగుతుంది. అందుకే అన్నాడు స్వేదమునన్ బుట్టు జీవులు కొన్నిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఈ భూమిపై ఎన్నో రకాల జీవులు పుడుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం పుట్టుక అనేటువంటి పదంతో పిలుస్తూ ఉంటాము. కానీ ఎక్కడ కూడా అన్ని రకాల జీవుల పుట్టుక అనేది ఒకే విధంగా ఉండదు. కొన్ని ప్రాణులు అండజం అంటే గుడ్డులో పుడితే మరికొన్ని ప్రాణులు నీటి ఆవిరిలో పుట్టడం జరుగుతుంది. మరికొన్ని ప్రాణులు స్వేదము అంటే చెమటలో కూడా కొన్ని ప్రాణులు పుట్టడం జరుగుతుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ భూమిపై ఎన్నో రకాల ప్రాణులు ఉన్నప్పటికీ అన్ని ప్రాణులు కూడా ఒకే రకంగా పుట్టవు. రకరకాల ప్రాణులు రకరకాలుగా పుడుతూ ఉంటాయి అన్న విషయాన్ని వేమన గారి పద్యం ద్వారా చాలా చక్కగా చెప్పుకోవడం జరిగింది. ఈ భూమిపై ఎన్నో రకాల జీవులు ఉంటాయి, అన్ని రకాల జీవులు ఒకే విధంగా పుట్టవు, రకరకాల జీవులు రకరకాలుగా పుడుతూ ఉంటాయని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.